నమస్తే సఖులు. ఈరోజు కథ పేరు రుద్రయ్య దండం. పులిందపురానికి కాళిందుడు అనే ఆయన గ్రామాధికారిగా వచ్చాడు. ఆయనకు అధికార దర్పం ఎక్కువ. ఆయన తన పనివాడు వీరయ్యతో బయటికి వెళ్ళినప్పుడల్లా, నువ్వు నా పక్కనే ఉండు, నేను ఎవరో తెలియని వారికి నా గురించి చెబుతూ ఉండు అన్నాడు. వీరయ్య ఆయనకు వినయంగా రెండు చేతులు జోడించి, అయ్యా, నా బోటి సామాన్యుడినే ఊరంతా ఎరుగుదురు, తమరు గ్రామాధికారి, తమ గురించి అందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది అన్నాడు. లేదురా, ఇంకా తెలియని వాళ్ళు కొందరున్నారు, వాళ్లకు నువ్వు నా గురించి చెప్పాలి అన్నాడు కాళిందుడు. కానీ తమరెవరైంది, తెలియని వాళ్ళు ఎవరో నాకెలా తెలుస్తుందయ్యా అన్నాడు వీరయ్య. నేను ఊళ్ళు తిరుగుతూ ఉంటే దండం పెట్టిన వాడికి నేనెవరో తెలిసినట్టు, దండం పెట్టనివాడు నన్ను ఎరుగడు అని అర్థం అన్నాడు కాళిందుడు. దాంతో కాళిందుడి బుద్ధి వీరయ్యకు తెలిసిపోయింది. వాడు ఆయనతో బయటికి వెళ్ళినప్పుడల్లా ఈ విషయం జాగ్రత్తగా చూసుకునేవాడు. చాలామంది కాళిందుడిని చూడగానే దండం పెట్టేవారు. దండం పెట్టని వారికి వీరయ్య కాళిందుడు ఫలానా అని చెప్పగానే దండం పెట్టేవారు. ఎవరైనా అప్పుడు మరిచిపోతే వీరయ్య గ్రామాధికారి వెనక నిలబడి ఆ ఆసామికి దండం పెట్టమని సైగ చేసేవాడు. ఇలా బాగానే సాగింది. కానీ ఒక్క రుద్రయ్యతోనే ఇబ్బంది వచ్చింది. ఆయనకు ఆత్మగౌరవం ఎక్కువ, తల పొగరు అని కొందరు అంటారు. ఒకరోజు ఆయనకు కాళిందుడు వీరయ్య ఎదురైన దండం పెట్టకుండా ముందుకు సాగిపోయాడు. ఆయన ఎవర్రా, నన్ను చూడలేదా, నేనెవరో తెలియదా అన్నాడు కాళిందుడు కోపంగా. రుద్రయ్య సంగతి తెలిసిన అనవసరపు గొడవ ఎందుకని, ఇంకా తమరికి తెలియకుండా ఉంటుందా, బహుశా చూసి ఉండరు అన్నాడు వీరయ్య. కాళిందుడికి ఆ మాటలు అంత తృప్తిగా అనిపించలేదు. ఆయన వీరయ్యతో, పద ఆ విషయం తేల్చుకుందాం, ఆయన చేత దండం పెట్టించుకున్నాకే ఈ రోజుకి ఇల్లు చేరేది అంటూ వెనక్కి తిరిగాడు. ఇద్దరూ రుద్రయ్యను అనుసరించి కొంత దూరం వెళ్ళారు. రుద్రయ్య ఒక దుకాణం దగ్గర ఆగి అరటిపళ్ళు బేరం చేస్తున్నాడు. వీరయ్య, కాళిందుడు అక్కడికి చేరి తాము దుకాణం వద్ద ఆగారు. రుద్రయ్య వాళ్ళిద్దరిని యగాదిగా ఒకసారి చూసి తన పనిలో మునిగిపోయాడు. కాళిందుడు వీరయ్య చెవిలో, నన్ను చూశాడురా, ఇంకా దండం పెట్టలేదు అంటూ గొణిగాడు. బహుశా తమరు తెలియదేమోలేండి, వీలు చూసుకుని పరిచయం చేస్తాను అన్నాడు వీరయ్య నెమ్మదిగా, అప్పటికి తప్పించుకుందామని. ఎదురుగా మనిషిని పెట్టుకుని ఎప్పుడూ అంటావేమిట్రా, ఇప్పుడే పరిచయం చేయి అన్నాడు కాళిందుడు వీరయ్యను హెచ్చరించి. వీరయ్య రుద్రయ్యను పలకరించి, కాళిందుడు ఎవరో చెప్పాడు. అలాగా, కొత్త గ్రామాధికారి వచ్చాడని విన్నాను, ఈయనే అన్నమాట, చూడ్డానికి బాగున్నాడు అని. అయ్యా, విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి అని రూపు బాగుంటే మాత్రం చాలదు. పాత గ్రామాధికారికి ఆరోగ్యం బాగాలేక మా పులిందపురం విడిచిపెట్టి వెళ్ళాడు. కానీ ఊరందరికీ ఆయనంటే ప్రాణం. తమరు ఆయనంత మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ కాళిందుడికి సలహా ఇచ్చాడు రుద్రయ్య. దండం పెట్టలేదు సరికదా, సలహా కూడా ఇచ్చేసరికి కాళిందుడికి మరింత ఒళ్ళు మండింది. ఆయన వీరయ్యను హెచ్చరిస్తూ వీపు మీద గోకాడు. వెంటనే వీరయ్య, అయ్యా, గ్రామాధికారిని మొదటిసారి చూస్తున్నారు, దండం పెట్టరా అన్నాడు రుద్రయ్యతో. ఏమిటోరా, సమయానికి స్ఫురించలేదు, ఆయనకు నా దండం యోగం లేదనుకో, అంతే అన్నాడు రుద్రయ్య. స్ఫురించకపోతే ఇప్పుడు గుర్తు చేశాను కదా అన్నాడు వీరయ్య. రుద్రయ్య కోపంగా ఆయన చూసి, గౌరవం పుట్టి దండం పెట్టాలి కానీ నువ్వు చెప్పావని పెట్టను. ఇప్పుడు నీ మాట విని దండం పెట్టాననుకో, అప్పుడు నీ మాటను గౌరవించినట్లు అవుతుంది, ఆయన్ని కాదు అన్నాడు. అయితే ఏమంటారు, ఆయనే దండం పెట్టమని అడగాల మిమ్మల్ని అన్నాడు వీరయ్య. కాళిందుడు వెనక నుంచి గోకుతూ ఉంటే భరించలేక, ఇదిగో ఒరే, చెప్తున్నా విను, అడిగి దండం పెట్టించుకునేవాడిని అడుక్కునేవాడు కూడా గౌరవించడు. ఆ ఇంగితం నీకు లేదేమో కానీ ఆయనకి ఉందని నా నమ్మకం అన్నాడు రుద్రయ్య. కాళిందుడికి చచ్చేంత అవమానమైన ఏమీ అనలేక ఊరుకున్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళాక ఆయన రుద్రయ్య మీద కారాలు మిరియాలు నూరితే వీరయ్య కలగ చేసుకుని, ఎందుకు వచ్చిందయ్యా, ఒక మనిషిని గురించి పట్టించుకోకండి, ఆ రుద్రయ్య తనకంటే పెద్దవారికి దేవుడికి తప్ప ఇంకెవరికి దండం పెట్టడు, ఆయన జోలికి వెళ్తే పరువు పోవడం తప్ప లాభం ఉండదు అంటూ సర్ది చెప్పబోయాడు. నేను గ్రామాధికారిని, నాకు దండం పెట్టని వాళ్ళు నష్టపోవలసిందే అంటూ కాళిందుడు చిందులు తొక్కాడు. అయితే గ్రామాధికారి రుద్రయ్య గురించి వాకప్ చేస్తే ఆయన చాలా మంచివాడని, అందరికీ సాయం చేస్తూ ఉంటాడని, నీతి నిజాయితీలకు ప్రాణం పెడతాడని, తప్పు చేయడని తెలిసింది.
రుద్రయ్య వెంటనే ఎలా భయపెట్టాలో తెలియక కాళిందుడు ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ ప్రకారం సునందుడు అనే పేద రైతు రుద్రయ్యను కలుసుకొని, అయ్యా, కాళిందుడికి నేను కనపడినప్పుడల్లా దండం పెట్టేవాడిని. ఈ ఒక్కరోజు ఏదో ఆలోచనలో ఉండి దండం పెట్టలేదు. అంతే, ఆయనకు వల్లమాలిన కోపం వచ్చింది. నా పొలం పనులు వాయిదాల మీద కట్టడానికి ఒప్పుకున్నవాడు ఈరోజు మొత్తం పన్నంతా ఒక్కసారిగా కట్టమంటున్నాడు అని చెప్పాడు. అసలు సాటి మనిషికి రోజు ఎందుకు దండం పెట్టాలి అని అలవాటు చేసి ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? నీ పన్ను డబ్బు నేను కడతాను. ఇక మీదట కాళిందుడికి కనపడినా దండం పెట్టకు అన్నాడు రుద్రయ్య. అధికారికి దండం పెడితే తప్పేముంది బాబయ్య అన్నాడు సునందుడు. రోజు దండం పెట్టేవాడు ఒక్కరోజు దండం పెట్టడం మర్చిపోతే అది తప్పు అవుతుంది. రోజు దండం పెట్టనివాడు ఒక్కరోజు దండం పెడితే ఎంతో సంతోషం అవుతుంది. అధికారికి అవసరం ఉన్నప్పుడే దండం పెట్టాలి. మిగతా దండాలని ప్రయోజనం లేకుండా పోతున్నప్పుడు, ప్రయోజనం ఉన్నప్పుడే దండం పెట్టడం నేర్చుకోవాలి. అర్థమైందా అన్నాడు రుద్రయ్య. సునందుడు ఈ వార్త కాళిందుడికి చెప్పేలోగా ఇంకా చాలామందికి రుద్రయ్య ద్వారా తెలిసిపోయింది. దాంతో ఆ రోజు నుంచి ఊళ్ళో చాలామంది కాళిందుడికి దండం పెట్టడం మానుకున్నారు. రోజు దండం పెట్టేవాడు ఒక్కరోజు పెట్టకపోతేనే కోపగించుకుంటానని తెలిస్తే రుద్రయ్య బెదిరిపోతాడని కాళిందుడు అనుకుంటే ఆ ఉపాయం ఇంకొకలాగా బెడిసికొట్టింది. రుద్రయ్య మూలంగా తనకు ఊళ్ళో గౌరవం లేకుండా పోతున్నదని కాళిందుడికి బెంగ పట్టుకున్నది. ఇలా ఉండగా ఒక రోజున రుద్రయ్య మనవణ్ణి పాము కరిచింది. వాడు పెద్ద కేక వేసి పడిపోయాడు. రుద్రయ్య కొడుకు వైద్యుడి కోసం పరిగెట్టాడు. ఈ సంగతి తెలిసిన కాళిందుడు, నాకు పాము మంత్రం వచ్చు, ఆ రుద్రయ్యను వచ్చి నాకు దండం పెట్టమని చెప్పండి. దండం పెడితే మంత్రం వేసి ఆయన మనవణ్ణి బతికిస్తాను అన్నాడు. ఇది విన్న రుద్రయ్య కాళిందుడింటికి వెళ్ళలేదు. వైద్యుడి మందు పనిచేసి ఆయన మనవడు బతికి బట్టకట్టాడు. అయితే అందరూ రుద్రయ్య మొండితనానికి చిరాకు పడ్డారు. కొద్ది రోజులు గడిచాక రుద్రయ్య పాలేరుని పాము కరిచింది. వాడు వెంటనే, బాబు, నేను అబ్బాయి గారిని కరిచిన పాముని చంపానని దాని జత పాము పగబట్టి నన్ను కాటు వేసింది. మంత్రం వేస్తే నేను బతుకుతాను, లేకుంటే లేదు. తమరి పాలేరుని కాబట్టి కాళిందుడు నాకు మంత్రం వేయడు. నాకు కాలం మూడింది అంటూ ఏడవసాగాడు. కాళిందుడిని నేను తీసుకువస్తాను, నువ్వు ఏడవకు, ఈలోగా వైద్యం కూడా చేయించుకో అని వాడికి నచ్చచెప్పి గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు రుద్రయ్య. అక్కడ కాళిందుడు వీరయ్యతో ఊసులాడుతూ ఉంటే రుద్రయ్య ఆయనకు 2 చేతులు జోడించి దండం పెట్టి జరిగిందంతా చెప్పి, తమరు వచ్చి మంత్రం వేసి నా పాలేరుని బతికించాలి. కావాలంటే ప్రతిరోజు వచ్చి ఇలా దండం పెడుతూనే ఉంటాను అన్నాడు. కాళిందుడు తెల్లపోయాడు. అంతలోనే కంగారు పడుతూ, మీ చేత దండం పెట్టించుకోవాలని పట్టుదల కొద్దీ అలా అన్నాను, కానీ నాకు నిజంగా పాము మంత్రం తెలియదు అన్నాడు. రుద్రయ్య నవ్వి, అసలు నేను పాము మంత్రాన్నే నమ్మను. ఇప్పుడు నా పాలేరుని కరిచింది పగబట్టిన పాము కాదు, వాడికి విషం కూడా ఎక్కలేదు. మధ్య మధ్య ఏడవడం తప్ప చక్కగా మాట్లాడుతున్నాడు. అయితే వాడు పాము మంత్రాన్ని నమ్ముతున్నాడు. తమరు మంత్రం వేయకపోతే వాడి నమ్మకమే వాడి ప్రాణం తీస్తుంది. తమరు మంత్రం రాదు అని చెప్పకండి, వచ్చి మంత్రం వేయండి చాలు అన్నాడు. కాళిందుడు ఆయన చెప్పినట్లే చేశాడు. రుద్రయ్య పాలేరుకి ప్రమాదం తప్పింది. అయితే చిత్రంగా ఆ రోజు నుంచి కాళిందుడు రుద్రయ్య దండం పెట్టబోతే వారించడమే కాక కనిపించినప్పుడల్లా తనే ఆయనకు దండం పెట్టడం అలవాటు చేసుకున్నాడు. మరొక కథ, అష్టావధానం. అవధాని పాండిత్యంలో తండ్రిని మించినవాడని పేరు తెచ్చుకున్నాడు. అతడికి తండ్రి పెట్టిన పేరు సదానందుడైన అవధాన విద్యలో అతడు చూపిన అసాధారణ ప్రతిభ వల్ల అందరూ అతడిని అవధాని అని పిలవసాగారు. అవధాన విద్యలో అతి కష్టమైనవి అష్టావధానము, శతావధానము. శతావధానంలో అవధాని చుట్టూ 100 మంది ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నకు జవాబు పద్య రూపంలో చెప్పాలి. సాధారణంగా పద్యాలకు 4 పాదాలు ఉంటాయి. అవధాని మొత్తం పద్యాన్ని ఒకేసారి చెప్పకూడదు. ముందుగా ఒక్కొక్కరి పద్యంలోని మొదటి మాట వినిపించాలి. తర్వాత నుంచి ఎవరెవరు ఏ ప్రశ్న వేశారో గుర్తుంచుకుని ఒక్కొక్కరికే 2వ పాదం వినిపించాలి. అదే పద్ధతిలో 3వ పాదం, 4వ పాదం వినిపించాక చివరగా అందరికీ ఎవరి పద్యం వారికి 4 పాదాలతో చెప్పాలి. జ్ఞాపక శక్తికి, మేధాశక్తికి, పాండిత్యానికి పెద్ద పరీక్షగా ఉండే ఈ శతావధానాన్ని అవలీలగా చేసేవాడు అవధాని.
శతావధానం కంటే కష్టమైనది అష్టావధానం. ఇందులో అవధాని చుట్టూ 8 మంది ప్రశ్నలు అడిగేవారు ఉంటారు. వీరిని పృచ్ఛకులు అంటారు. అవధాన సమయంలో ఈ పృచ్ఛకులు 8 విపరీత తరహాల్లో పండితుడిని పరీక్షిస్తారు. ఒకడు సమస్యనిచ్చి పూరించమంటాడు. రెండోవాడు అవధానిని పువ్వుతో మృదువుగా తాకుతూ ఉంటాడు. మూడోవాడు వెర్రిమొర్రి ప్రశ్నలతో వ్యర్థ ప్రసంగం చేస్తూ ఉంటాడు. నాలుగోవాడు చెస్ ఆడుతాడు. ఐదోవాడు 64 అక్షరాలను ఒక శ్లోకంలో అక్షరాలను ఒక వరుసలో కాక తనకు తోచిన రీతిలో చెబుతూ ఉంటాడు. అంటే ముందుగా 52వ అక్షరం, తర్వాత 18, తర్వాత అలా తనకిష్టం వచ్చినట్లు చెబుతూ ఉంటారు. ఆరోవాడు పద్యం చెప్పమని సగంలో ఆపి పండితుడు ఏ పదం వాడబోతున్నాడో ముందే ఊహించి ఆ పదం కాక ఇంకేమైనా వాడాలంటాడు. 7వవాడు ఆగి ఆగి గంటలు కొడుతూ ఉంటాడు. 8వవాడు గ్రామర్కి సంబంధించిన ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. చివరిలో అవధాని తనకిచ్చిన సమస్యలన్నింటినీ చమత్కారంగా చెప్పాలి. తనకు పుష్పతాడు అన్నం ఎన్నిసార్లు జరిగిందో చెప్పాలి. వ్యర్థ ప్రసంగానికి తెలివిగా బదులివ్వాలి. చదరంగంలో ఎప్పటికప్పుడు ఎత్తులు వేస్తూ ప్రత్యర్థి ఆటను కట్టించాలి. శ్లోకంలో అక్షరాలన్నింటినీ గుర్తుంచుకుని వరుస క్రమంలో మనసులోనే కూర్చుకుని ఆ శ్లోకం ఏమిటో చెప్పగలగాలి. పృచ్ఛకుడు నిషేధించిన పదాన్ని వదిలి అలాంటి మరొక పదాన్ని వాడుతూ పద్యం చెప్పగలగాలి. తను మొత్తం ఎన్ని గంటలు విన్నాడో సరిగా చెప్పాలి. గ్రామర్లోని ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానం చెప్పాలి. ఒకేసారి 8 రకరకాలైన కార్యక్రమాలు చేయవలసి ఉన్న క్లిష్టతరమైన అవధాని అవలీలగా చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉండేవాడు. అద్భుతమైన అవధాని పాండిత్యాన్ని పండితులు ఎంతగానో ప్రశంసించేవారు. పాండిత్యంలో పరిపూర్ణుడైన అవధానికి పెళ్లి చేయాలని తండ్రి నిర్ణయించుకున్నాడు. సిరిపురంలో ఉంటున్న మేనమామ కూతురు సుమతి అతడికి తగిన ఇల్లాలవుతుందని తండ్రి ఉద్దేశం. అయితే అవధానికి ఈ పెళ్లి ఇష్టం లేదు. తనంతటి పాండిత్యం ఉన్న యువతి తనకు ఇల్లాలైతే ఇరువురు ప్రతిరోజు సాహిత్య గోష్ఠి చేయవచ్చు అని అతడు అనుకునేవాడు. అవసరమైతే ఇంటి పనులకు వంటకు వేరే మనిషిని పెట్టుకోవచ్చు అని అతడి అభిప్రాయం. ఒకనాడు తండ్రి అవధానితో, నాయనా, పనివాళ్ల సదుపాయాలు సమకూర్చితే అది పూటకోళ్ల ఇల్లు అవుతుంది. ఎవరి ఇంటి పనులు వారే చేసుకున్నప్పుడు అది ఇల్లు అనిపించుకుంటుంది. పెళ్లి చేసుకున్నాక భార్యాభర్తలు పరస్పరం సహాయపడుతూ గృహకృత్యాలు చేసుకోవాలి. వారి వల్ల కాని అదనపు పనులకే పనివాళ్లను వినియోగించాలి. జీవితానికి సాహితీ గోష్ఠి ఒక్కటే పరమావధి అనుకుంటే మొక్కలు పూలు పూయవు, చెట్లు కాయలు కాయవు అంటూ హితబోధ చేశాడు. అంతా శ్రద్ధగా విన్న అవధాని, మీరు చెప్పింది బాగానే ఉన్నప్పటికీ అది సామాన్యులకు చెల్లుతుంది. నేను అష్టావధానిని, నా భార్య నాకు తగినట్లు ఉండాలి అనుకోవడంలో తప్పులేదు కదా అన్నాడు. కొడుక్కు పాండిత్యమే తప్ప లౌకిక జ్ఞానం ఇంకా అబ్బలేదని గ్రహించిన తండ్రి చిరునవ్వు నవ్వి, ఒక్కసారి సిరిపురం వెళ్ళి సుమతిని చూసిరా, ఆ పిల్ల నీకు నచ్చకపోతే వేరే పిల్లను చూద్దాం అన్నాడు. సుమతి ఎంతో అందమైన పిల్ల. ఆమెను ఒక్కసారి చూస్తే కొడుకు బుద్ధి మారగలదు అని తండ్రి నమ్మకం. తన మనసుకు నచ్చకపోయినా తండ్రి మాట కాదనటం దేనికిలే అని అవధాని సిరిపురం వెళ్ళాడు. మేనమామ అతన్ని ఎంతో ఆప్యాయంగా ఆదరించాడు. మన ఇంట్లో 4 రోజుల పాటు ఉంటాడు బావ. చూసావా, నీ బావ వచ్చాడు, ఏ లోటు జరగకుండా చూసుకునే బాధ్యత నీది అని చెప్పాడు. సుమతి అందం చూసిన అవధానికి కళ్ళు చెదిరిపోయాయి. మేనమామ అతను తన సేవలకు వినియోగించడం ఇద్దరికీ సాన్నిహిత్యాన్ని పెంచడానికే అని అతడు గ్రహించి, నాకు కావాల్సింది అందం కాదు, పాండిత్యం. అది వీళ్లకు తెలియదు. తిరిగి వెళ్లే ముందు ఆ విషయం చెప్పాలి అనుకున్నాడు. అయితే తన అంచనా పొరపాటని మర్నాడు సుమతి ప్రవర్తన చూసిన అవధాని గ్రహించగలిగాడు. ఆమె చురుకుదనం ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాడు. కోడి కూయగానే నిద్రలేస్తుంది సుమతి. ఇంటి ముందు కల్లాపు చల్లి అందమైన ముగ్గులు వేస్తుంది. వయసు పైబడి మంచం పట్టిన బామ్మకు వేళ ప్రకారం మందులిస్తుంది. పూజా పురస్కారాల్లో మునిగిపోయిన తల్లికి అన్నీ అమరుస్తుంది. వదినకు వంటింట సాయం చేస్తుంది. అందరికీ పలహారాలు తనే స్వయంగా అందించి అడిగేలోగానే మంచినీళ్లు తెచ్చిపెడుతుంది. తండ్రికి అన్నకు బయటకు వెళ్ళాలంటే బట్టలు తానే తీసి ఇస్తుంది. చెప్పులు దులిపి సిద్ధం చేస్తుంది. అన్నగారి చంటి పాపను చక్కటి పాటతో లాలిస్తూ ఉంటుంది. ఇంటికి ఎవరు వచ్చినా ఎందుకు వచ్చారో వెంటనే గ్రహించి వారికి తగిన సమాధానాలు ఇచ్చి పంపిస్తుంది. ఇన్ని చేస్తూ కొత్తగా వచ్చిన బావ అవసరాలను ఎప్పటికప్పుడు చూసుకుంటోంది. అన్నిటికన్నా విశేషం మధ్య మధ్య వీలు చేసుకుని తన అందానికి మెరుగులు దిద్దుకుంటూ ఎప్పుడు చూసినా అప్పుడే విరిసిన పువ్వులా ఉంటుంది.
ఎవరైనా తనను వేళాకోళం చేయబోతే సందర్భోచితమైన సామెతలతో టక్కున బదులు చెప్పి అవతలి వారిని నోరెత్తకుండా చేస్తుంది. అందరినీ అంత బాగా చూసుకుంటుందనే తండ్రి ఆమెను తన అవసరాలను గమనించేందుకు నియమించాడు అని గ్రహించాడు అవధాని. సాయంత్రం సుమతి అవధానిని ఊరంతా తిప్పి అక్కడ విశేషాలను, కథలను, విష్ణు ఆలయాలను, మహత్యాలను గురించి వివరంగా చెప్పింది. అవధాని ఆమెకు గల సాంస్కృతిక పరిజ్ఞానాన్ని మెచ్చుకుని, మీ ఊరి గురించి నీకు తెలిసినంతగా మా ఊరి గురించి నాకు తెలియదనుకుంటాను అన్నాడు. సుమతి నవ్వి, ఊరికే నన్ను మెచ్చుకునేందుకు అలాగంటున్నావు, కానీ నీ పాండిత్యం లోకవిదితం కాదా? నీ గురించిన విశేషాలు చెప్పు, వినాలని ఉన్నది అన్నది. అవధాని తను చేసిన అష్టావధానం గురించి వివరించగా సుమతి పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని విన్నది. అతడు తన ముంజేతి కంకణాన్ని చూపి, ఈ స్వర్ణ కంకణం నాకు అష్టావధానానికే లభించింది అన్నాడు. సుమతి చిన్నగా నిట్టూర్చి, నాకు ఇలా స్వర్ణ కంకణం తొడిగించుకునేంత గుర్తింపు ఎప్పుడు వస్తుందో అన్నది. సుమతి, రోజంతా నువ్వు చేసే పనులు అష్టావధానాన్ని మించిపోయాయి. నీ జ్ఞాపక శక్తికి, నీ సామర్థ్యానికి రెండూ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. నీకు ఇష్టమైతే నీకు శిక్షణ ఇచ్చి ఏడాదిలో గొప్ప అవధానిని చేసి అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అవధాని. సుమతి తల అడ్డంగా ఊపుతూ, కానీ నాకు అవధాని కావాలని లేదు. శ్రోతలను రంజింప చేయడం ఒక గొప్ప కళే అయినా నాకు మనుషుల అవసరాలు చూసి తోడ్పడడంలోనే బ్రహ్మానందం ఉంది. అందుకే ఇంట్లో అమ్మను పూజా మందిరంలోకి, వదినను వంటింట్లోకి నెట్టి అన్ని పనులు నేనే చూసుకుంటున్నాను అన్నది. ఈ మాటలు విని అవధాని తెల్లపోయాడు. అతడు నెమ్మదిగా, నిజం, నువ్వు చెప్పేది చాలా నిజం. నా విద్య తీరిక సమయాల్లో కాలక్షేపానికి, వినోదానికి అయితే, నీ విద్య ఇతరులను సుఖపెట్టి వాళ్ళ తీరికను, విశ్రాంతిని కలిగిస్తుంది. నా అష్టావధానం కంటే గొప్పది నీ అష్టావధానం. నిన్నింకా గొప్పదాన్ని చేయాలనుకోవడం నా అవివేకం. నిజానికి ఈ స్వర్ణ కంకణం ధరించే అర్హత నీకే ఉంది అంటూ తన ముంజేతి కంకణాన్ని తీసి ఆమెకు తొడిగాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే వారి వివాహం జరిగింది. ఈరోజుకి కథ సమాప్తం సక్లు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.